నమస్కారం మిత్రులారా. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనానికి ఎట్లా పాల్పడుతుంది, సీట్ల దొంగతనానికి ఎట్లా పాల్పడుతుందో మనమంతా చూస్తూ ఉన్నాం. రేపు రాజ్యసభకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ గారిని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ ప్రతిపాదించిన విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి 64 ఓట్లతోని 64 ఎమ్మెల్యేల సపోర్ట్తోని పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. అక్కడ ఒక ఎంపీ గెలవడానికి 58 ఓట్లు మాత్రమే కావాలి. కానీ బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఓటు చోరీ చేద్దామని ప్రయత్నం చేసింది. సాధ్యం కాకపోతే మీనాక్షి నటరాజన్ గారి మీద కేసు ఉందని చెప్పి ఏదో తప్పుడు కాంప్లైంట్ను బేస్ చేసుకొని ఆయన సభ్యత్వం నామినేషన్ రద్దు చేసినటువంటి విషయం మీకు తెలుసు. దీనికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో బీజేపీ ఓటు చోరీ, సీట్ చోరీకి ప్రజల మధ్యన అవగాహన కల్పించడం కోసం గాంధీ భవన్లో రేపు మార్నింగ్ 10 గంటల నుంచి సత్యాగ్రహాన్ని చేపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చరక సత్యాగ్రహం జరుగుతుంది కాబట్టి చరక నేర్చుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి చరకలను తీసుకొని మార్నింగ్ 10 గంటల వరకు గాంధీ భవన్కు రావాలని చెప్పి రేపు జరగబోయేటటువంటి బీజేపీ ఓట్ అండ్ సీట్ చోరీకి విరుద్ధంగా మన సత్యాగ్రహాన్ని ప్రదర్శించాలని కోరుతా ఉన్నాను. మార్నింగ్ 10 గంటల నుంచి మొదలవుతుంది. దీంట్లో అందరూ ఆహ్వానితులే. అందరూ ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా పాల్గొందాం. బీజేపీ దేశం విధ్వంసం చేస్తున్నటువంటి తీరును సమాజానికి అర్థం చేద్దామని కోరుతా ఉన్నాను. నమస్కారం.